భూమాత తన పంటను మీకు ఇస్తుంది. మీ దోసిలిని ఎలా నింపుకోవాలో మీకు తెలిసి ఉంటే మీకు ఎప్పుడూ కొరత అనిపించదు. భూమాత ఇచ్చిన ఆ కానుకను వినిమయం చేయటంలోనే మీకు సమృద్ధి, తృప్తి దొరుకుతాయి. ఇలా ఉన్నప్పటికీ మీ వినిమయం ప్రేమ, దయతో కూడినది, న్యాయబుద్ధిని కలిగి ఉండకపోతే అది చాలా మందిని లోభానికి, మిగిలిన వారిని ఆకలికి తోయకుండా ఉండదు. రైతులు, తోటమాలులు, నావికులు మొదలైన శ్రమజీవులు సంతలో నేతగాళ్లను, కుమ్మరులను, మసాలాలను కలిసినప్పుడు మీరు భూమాత గొప్ప అంతరాత్మను మీలో రూపొందించేలా ఆహ్వానించండి. మీ తక్కడలు శుద్ధంగా ఉండేలా, మీలో వెలను నిర్ణయించే తీరు సరిగ్గా పరిగణించబడేలా ప్రార్థించండి. మీ శ్రమ కోసం తమ మాటలను మాత్రమే అమ్మగల ఒట్టి చేతల వాళ్లను మీ వ్యవహారాల్లో కలుపుకొని కష్టాలు పడకండి. అలాంటి వాళ్లకు మీరు ఇలా చెప్పండి: మాతో పాటు పొలాలకు వచ్చి కష్టపడండి. ఈ మా బంధువులతో సాగరానికి వెళ్ళి అక్కడ చేపల కోసం వలలు విసరండి. ధరిత్రి, సముద్రాలు మా పట్ల చూపినట్టే మీకు ధారాళంగా ఔదార్యాన్ని చూపిస్తాయి. అక్కడ గాయకులు, నర్తకులు, వేణువు వాయించేవారు ఒకవేళ వస్తే వారికి బహుమతులు కొనుక్కోండి. వాళ్ళు కూడా ఫల ధూపాలను సేకరించేవారే. వాళ్ళు తెచ్చి చూపించడం కేవలం కల్పన, కథలు అనిపించినా అవి మీ ఆత్మకు అన్న వస్త్రాల వంటివి. మీరు సంతను వదిలి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఎవ్వరూ రిక్తహస్తాలతో పోకుండా చూసుకోండి. మీలోని అత్యల్పుడిని కూడా తృప్తిపరచకపోతే భూమాత గొప్ప అంతరాత్మ వాయువిచిక మీద ప్రశాంతంగా నిద్రించదు. నేను మీతో ఉన్న కాలము అల్పం, మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం. గాలిలా నేను తొందరపడడమూ లేదు, అయినా నేను వెళ్ళాల్సిందే. నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. సుసమృద్ధమైన హృదయముతో, అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను. ప్రవక్త, ది ప్రాఫెట్. మీ BVS.